ప్రీవియస్ వీడియోలో మనం ఒక ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్, అసలు ఇమేజ్ కి వెలాసిటీ అంటే స్పీడ్ ఎలా వస్తుందంటే, ఒకటి ఆబ్జెక్ట్ మిర్రర్ ముందు మూవ్ అవడం, లేదా మిర్రర్ మూవ్ అవడం వల్ల కూడా ఇమేజ్ లో వెలాసిటీ ఉంటుంది, రైట్. ఫస్ట్ కేస్ ఈజ్ ఆబ్జెక్ట్ మూవింగ్, సెకండ్ కేస్ ఈజ్ మిర్రర్ మూవింగ్, రైట్. ఫస్ట్ కేసు చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఇమేజ్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. ఇది XY ప్లేన్ లో ఒక మిర్రర్ ఉంది, రైట్. ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే, ఈ ఆబ్జెక్ట్ ని X డైరెక్షన్ లో మూవ్ చేసినప్పుడు ఇమేజ్ కూడా సేమ్ వెలాసిటీతో మిర్రర్ లో ఇమేజ్ మూవ్ అవుతుంది, సేమ్ డైరెక్షన్. సో మిర్రర్ ఇన్ XY plane, object moving in X axis, then image also moving in X axis. So there is no change in velocity, right. సేమ్ వెలాసిటీతో ఆబ్జెక్ట్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందో ఇమేజ్ కూడా అంతే వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, రైట్. వై డైరెక్షన్ లో అంటే, ఈ వై డైరెక్షన్ లో మూవ్ అయ్యేటప్పుడు సేమ్ velocity of the object is same as velocity of the image, right. ఇలా మూవ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అయితే ఇమేజ్ కూడా అలా మూవ్ అవుతుంది కదా. సో ఇన్ y యాక్సిస్ velocity of object is equal to velocity of image. Velocity of object is equal to velocity of image, right. Third case లో z డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, అంటే అవుట్ ఆఫ్ ద ప్లేన్ లో మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ విత్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్, రైట్. ఎందుకలాగంటే, ఇలా దగ్గరగా వెళ్ళేటప్పుడు ఇమేజ్ కూడా దగ్గరగా వస్తుంది, రైట్. ఇది ప్లేన్ మిర్రర్ అయితే ఆబ్జెక్ట్ ఇమేజ్, ఆబ్జెక్ట్ ఇలా దగ్గరగా వచ్చేటప్పుడు ఇమేజ్ కూడా మిర్రర్ కి దగ్గరగా వస్తుంది, రైట్, ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. So velocity of image is equal to minus velocity of object, right. ఇక్కడ సైన్ కన్వెన్షన్ చూసేటప్పుడు ఇలా వస్తుంది అనమాట. వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్, రైట్. పాపా రైట్. కన్క్లూజన్స్ ఏంటంటే, ఒక మిర్రర్ కి పెర్పెండిక్యులర్ గా అంటే నార్మల్ గా వచ్చేటప్పుడు వెలాసిటీ నెగిటివ్ అవుతుంది. ఆ మిర్రర్ కి ప్యారలల్ గా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేటప్పుడు ఇమేజ్ వెలాసిటీ కూడా సేమ్ ఆబ్జెక్ట్ వెలాసిటీలా ఉంటుంది కదా, రైట్. కన్క్లూజన్స్ ఏంటంటే, ఒక ప్లేన్ మిర్రర్ XY ప్లేన్ లో ఉన్నప్పుడు
ఎక్స్ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేటప్పుడు ఇమేజ్ వెలాసిటీ కూడా సేమ్ యాజ్ ఆబ్జెక్ట్ వెలాసిటీ అండ్ magnitude and direction also same. In y direction, y axis లో కూడా velocity of the object and velocity of the image are same and direction also same. But in z direction, z axis లో velocity of the image object and velocity of image are same in magnitude and opposite in direction, right? ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేటప్పుడు దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్, రైట్? ఇప్పుడు ఒక మిర్రర్ మూవ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఒక మిర్రర్, రైట్? ఈ మిర్రర్ మూవ్ అవుతుంది. మిర్రర్ వై డైరెక్షన్లో మూవ్ అయ్యేటప్పుడు ఆబ్జెక్ట్ ఎలా ఉంది, మిర్రర్ అనేది వై డైరెక్షన్లో మూవ్ అయితే ఈ ఆబ్జెక్ట్ వెలాసిటీలో చేంజ్ ఏమి ఉండదు. అక్కడే ఇమేజ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు, వై డైరెక్షన్లో మిర్రర్ మూవ్ అవుతుంది. అలానే మిర్రర్ అనేది ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అయ్యేటప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది సేమ్ అక్కడే ఉంటుంది, అంటే వెలాసిటీ నో వెలాసిటీ. If mirror moving in y direction, image velocity equal to 0. If mirror moving in x-axis, then image velocity is equal to 0. అంటే ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో మిర్రర్ మూవ్ అయ్యేటప్పుడు ఇమేజ్ కాన్స్టెంట్గా అక్కడే ఉంటుంది. ఇన్ కేసు జెడ్ డైరెక్షన్లో మిర్రర్ మూవ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మిర్రర్ పెర్పెండిక్యులర్ గా ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఆబ్జెక్ట్, దిస్ ఈస్ ద మిర్రర్, దిస్ ఈస్ ద ఇమేజ్. Distance from the mirror is d. Object distance d, image distance d, and object distance is d. ఈ మిర్రర్ మూవ్ అవుతుంది ఈ డైరెక్షన్ లో. ఈ మిర్రర్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి టీ సెకండ్స్ పడితే, ఈ మిర్రర్ అనేది ఇక్కడికి రీచ్ అవ్వడానికి టీ సెకండ్స్ పడితే ఈ ఇమేజ్ కూడా సేమ్ టైంలో ఇక్కడికే రీచ్ అవుతుంది కదా. ఈ మిర్రర్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇమేజ్ కూడా ఇక్కడికే వస్తుంది. అంటే మిర్రర్ కవర్ డిస్టెన్స్ d in t seconds, right? Image covered distance 2d in t seconds, right? మిర్రర్ ఈ డైరెక్షన్ లోనే వస్తుంది, ఇమేజ్ కూడా ఈ డైరెక్షన్ లోనే వస్తుంది. సో velocity of image is equal to 2 times of velocity of mirror.
ఇక్కడ చూడండి, మిర్రర్ అనేది d డిస్టెన్స్ t సెకండ్స్ లో కవర్ చేస్తే ఇమేజ్ అనేది 2d డిస్టెన్స్ t సెకండ్స్ లో కవర్ చేసింది. అంటే ఇమేజ్ వెలాసిటీ డబుల్ ఆఫ్ మిర్రర్ వెలాసిటీ, రైట్, ఇన్ సేమ్ డైరెక్షన్. డైరెక్షన్ సేమ్ అండ్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ డబుల్. ఇప్పుడు ఒక రైట్, ఈ ప్రాబ్లం చూడండి. ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ లేయింగ్ ఇన్ xy ప్లేన్. ఆబ్జెక్ట్ వెలాసిటీ ఈజ్ 2i - 3j + 4k మీటర్ పర్ సెకండ్స్. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. రైట్, xy ప్లేన్ లో మిర్రర్ ఉంది, xy. x డైరెక్షన్ లో ఆబ్జెక్ట్ అనేది 2i మీటర్ పర్ సెకండ్స్ తో మూవ్ అవుతుంది x డైరెక్షన్ లో. కేస్ 1 ప్రాబ్లం ఇది. 2i అంటే 2 మీటర్ పర్ సెకండ్స్ లో x డైరెక్షన్ లో మూవ్ అయితే ఇమేజ్ వెలాసిటీ x డైరెక్షన్, రైట్, x డైరెక్షన్ లో ఇమేజ్ వెలాసిటీ కూడా 2నే. y డైరెక్షన్ లో కూడా ఆబ్జెక్ట్ y డైరెక్షన్ లో మూవ్ అయితే ఇమేజ్ వెలాసిటీ కూడా సేమ్ -3 వెలాసిటీతో y డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు ఇమేజ్ వెలాసిటీ కూడా సేమ్ యాజ్ ఆబ్జెక్ట్ వెలాసిటీ. z డైరెక్షన్ లో 4, ఆబ్జెక్ట్ వెలాసిటీ ఈజ్ 4. z డైరెక్షన్ లో నెగటివ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సో ఇమేజ్ వెలాసిటీ ఈజ్ -4, రైట్. నౌ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు 2i - 3j - 4k. అంటే x డైరెక్షన్ లో y డైరెక్షన్ లో సేమ్ ఉంటది, z డైరెక్షన్ లో నెగటివ్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్, రైట్. ఈ ప్రాబ్లం చూడండి. ఏ మిర్రర్ ఈజ్ లేయింగ్ ఇన్ xy ప్లేన్. ద ఆబ్జెక్ట్ వెలాసిటీ ఈజ్ 2i - 3j + 4k అండ్ మిర్రర్ వెలాసిటీ ఈజ్ 4i + 7j + 10k. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఇమేజ్? అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మూవ్ అవడం వల్ల ఇమేజ్ మూవ్ అవుతుంది అండ్ మిర్రర్ మూవ్ అవడం వల్ల కూడా ఇమేజ్ మూవ్ అవుతుంది. అంటే కేస్ 1 + కేస్ 2. కేస్ 1 ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్టే మూవ్ అవుతుంది, మిర్రర్ స్టేషనరీగా ఉందని కన్సిడర్ చేసుకోవాలి. సెకండ్ కేసులో ఆబ్జెక్ట్ స్టేషనరీగా ఉందని కన్సిడర్ చేసుకుని మిర్రర్ మూవ్ అవుతుందని కన్సిడర్ చేసుకుని వెలాసిటీని ఫైండ్ అవుట్ చేసి కేస్ 1 లో వచ్చిన వెలాసిటీ కేస్ 2 లో వచ్చిన వెలాసిటీని యాడ్ చేసుకుంటే రిజల్టెంట్ వెలాసిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లైక్ సూపర్ పొజిషన్ థియరం. కేస్ 1 లో ఓన్లీ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మనం చేసాం కదా, xy ప్లేన్ లో ఉండేటప్పుడు ఓన్లీ z డైరెక్షన్ లో వెలాసిటీయే చేంజ్ అవుద్ది. దట్ ఈస్ 2i - 3j - 4k. నెగిటివ్ ఆఫ్ z డైరెక్షన్ లో ఉన్నదని నెగిటివ్ వస్తుంది. కేస్ 2 లో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు x డైరెక్షన్ లో మిర్రర్ మూవ్ అయ్యేటప్పుడు వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ 0. అంటే x డైరెక్షన్ లో మూవ్ అయ్యేటప్పుడు మిర్రర్ మూవ్ అయితే ఇమేజ్ వెలాసిటీ 0. సో 0i ప్లస్ y డైరెక్షన్ లో మూవ్ అయ్యేటప్పుడు కూడా ఇమేజ్ ఏం మూవ్ అవ్వదు. సో 0j ప్లస్ z డైరెక్షన్ లో అంటే పర్పెండిక్యులర్ గా మిర్రర్ మూవ్ అయ్యేటప్పుడు డబుల్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో plus 10 plus 20k, right? Now
velocity of net velocity of image is equal to case 1 plus case 2, that is 2i minus 3j plus 16k. This is velocity of image. This velocity is with respect to ground, right? ఈ మనకి ఇక్కడ వచ్చిన వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే ఒక గ్రౌండ్ మీద ఉండి చూసే వ్యక్తికి ఈ ఇమేజ్ అనేది ఇలా వెళ్ళేటట్టు కనిపిస్తుంది, రైట్? ఈ ఇమేజ్ మిర్రర్ ఆబ్జెక్టు సైమల్టేనియస్గా మూవ్ అయ్యేటప్పుడు ఇమేజ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములాని మనం వీ క్యాన్ డెరైవ్ వన్ ఫార్ములా. Velocity of image is equal to velocity minus velocity of object. ఈ velocity అనేది with respect to mirror, right? So with respect to ground కావాలంటే velocity of mirror with respect to mirror. With respect to ground కావాలంటే velocity of relative velocity concept, velocity of image with respect to ground minus velocity of mirror with respect to ground is equal to minus of velocity of object with respect to ground minus velocity of image with respect to ground, right? ఇప్పుడు velocity of image with respect to ground is equal to minus velocity of object with respect to ground plus velocity of image with respect to ground plus velocity of image with respect to ground, right? Velocity of image with respect to ground is equal to 2 velocity of mirror with respect to ground minus velocity of object with respect to ground. This is the formula. ఒక మిర్రర్ ఒక ఆబ్జెక్ట్ రెండు మోషన్లో ఉండేటప్పుడు ఇమేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా. కానీ ఈ ఫార్ములా ఓన్లీ XY ప్లేన్లో మిర్రర్ ఉంటే జెడ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్స్ లేదా జెడ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్న మిర్రర్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఈ ఫార్ములాని యూజ్ చేయడం కరెక్ట్గా తెలిస్తేనే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి, లేకపోతే యూజ్ చేయకూడదు, రైట్?